Hello Andy, this is Dr. Harika, fertility specialist, 49 Hospital, Secunderabad branch. మనం ఈరోజు ఈ వీడియోలో ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏంటి, ఎలా చేస్తారో డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా ఇన్ఫర్టైల్ కపుల్ మన ఓపీడీకి వచ్చినప్పుడు ఆడవారి దాంట్లో డే 2 అప్పుడు అంటే నెలసరి వచ్చిన రెండో రోజు బేసిక్ స్కాన్ అనేది చేస్తూ ఉంటాం. సో ఈ బేసిక్ స్కాన్లో ఏం చూస్తూ ఉంటామంటే ఫస్ట్ గర్భసంచి హెల్దీగా ఉందా లేదా ఏమైనా గడ్డలు ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ అంటారు, అడినోమైసిస్ ఏమైనా ఉందా లేదా చూసుకుంటాం. అలాగే దాంతో పాటు మెయిన్గా గర్భసంచి పక్కన ఎగ్ బ్యాగ్స్ ఉంటాయి, దాన్నే మనం ఓవరీస్ అంటాం. సో ఒక్కొక్క అండాశయాల్లో అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈ అండాశయాల్లో మనకి ఎగ్స్ అనేటివి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకుంటాం అన్నమాట. నార్మల్గా అరౌండ్ 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఈచ్ సైడ్ ఒక ఎగ్ 8 ఎగ్స్ అట్లా కనిపించాలి. సో మనం డే 2 స్కాన్లో మెయిన్గా చూసేది గర్భసంచి యొక్క పొర అంటే ఎండోమెట్రియం లైనింగ్. బ్లీడింగ్ అవుతున్నప్పుడు గర్భసంచి యొక్క పొర అనేది సన్నగా ఉంటుంది. సో సన్నగా ఉందా లేదంటే పొర అనేది థిక్గా ఉందా అనేది చూసుకుంటాం. సో గర్భసంచి పొర చూసుకొని గర్భసంచిలో కూడా ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేసుకొని అలాగే ఎగ్ కౌంట్ అనేది చూసుకుంటాం. సో ఎగ్స్ అన్ని నార్మల్ సైజులో ఉన్నాయి, ఎగ్ కౌంట్ కూడా బాగున్నప్పుడు మనం ఏం చేస్తామంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ కానివ్వండి లేదంటే ఐఓఏ ప్లానింగ్లో కానివ్వండి మనం ఏం చేస్తాం, డే 2 రోజు మనం టాబ్లెట్ ఇంజెక్షన్ పెడతాం అన్నమాట. దేనికోసం ఎగ్ని డెవలప్ చేయడానికి టాబ్లెట్ అండ్ అలాగే ఇంజెక్షన్స్ కూడా యాడ్ చేస్తాం. సో డే 2 రోజు అన్ని బాగున్నట్టయితే మనం టాబ్లెట్ ఇంజెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత అరౌండ్ 8th డే ఆర్ 9th డేకి మళ్ళీ వాళ్ళని స్కానింగ్కి పిలుస్తాం. సో ఈ స్కాన్ని ఏమంటారంటే ఫాలిక్యులర్ స్టడీ. అంటే ఏంటి, ఫాలిక్యుల్ని స్టడీ చేస్తున్నాం. సో నథింగ్ బట్ ఎగ్ డెవలప్ అవుతుందా లేదా, మనం ఇచ్చిన టాబ్లెట్స్కి మనం ఇచ్చిన డోస్కి ఇంజెక్షన్ ఏదైతే డోస్ ఉంటుందో ఆ డోస్కి ఎగ్ అనేది డెవలప్ అవుతుందా లేదా చూసుకుంటాం. సో డే 9కి సపోజ్ పేషెంట్ కనుక వచ్చినట్టయితే స్కానింగ్ చూస్తాం. స్కానింగ్లో కూడా ఎన్ని ఎగ్స్ డెవలప్ అవుతున్నాయి, ఐదర్ సింగిల్ ఎగ్ డెవలప్ అవుతుందా లేదా 2 ఎగ్స్ డెవలప్ అవుతున్నాయా లేదా మల్టిపుల్ ఎగ్స్ డెవలప్ అవుతున్నాయా నోట్ చేసుకుంటాం. వాటి యొక్క మెజర్మెంట్ కూడా నోట్ చేసుకుంటాం. అలాగే చుట్టుపక్కల బ్లడ్ సప్లై అంటే ఓవరీ చుట్టూ ఎగ్ చుట్టూ మనకి బ్లడ్ సప్లై కూడా బాగుండాలి. అప్పుడే అది మనం మెచ్యూర్ ఫాలికల్ అంటాం అన్నమాట. సో ఈ ఫాలికల్ యొక్క సైజ్ని, ఫాలికల్ యొక్క బ్లడ్ సప్లైని అండ్ ఫాలికల్ యొక్క నంబర్తో పాటు మనం గర్భసంచి యొక్క పొర అంటే ఎండోమెట్రియం లైనింగ్ని కూడా చెక్ చేస్తాం. సో లైనింగ్ ఎంతవరకు ఉంది, ఐడియల్గా అయితే మనకి 7 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ రేట్స్ అనేటివి బెటర్గా ఉంటాయి అన్నమాట. సో 9th డేకి వచ్చినప్పుడు సపోజ్ తన ఎగ్ కనుక 14 mm ఉంది అండ్ లైనింగ్ 6 mm అట్లా ఉంది అంటే 14 mm సైజ్ ఉన్నప్పుడు 6 mm లైనింగ్ అనేది కరెక్ట్. సో మనకి ఎగ్ డెవలప్ అయిన కొద్దీ ఏమవుతుంది, ఎగ్ నుంచి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వస్తుంది. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మన గర్భసంచి యొక్క పొర మీద యాక్ట్ చేయడం వల్ల గర్భసంచి లైనింగ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. సో మనం డే 9కి స్కానింగ్ చేస్తాం. మళ్ళీ ఎప్పుడు చేస్తాం, మళ్ళీ ఒక 2 days తర్వాత మళ్ళీ తనకి స్కానింగ్కి పిలుస్తాం. ఇన్ కేస్ మనకి సైజ్ కనుక కరెక్ట్ ఉంది అండ్ గర్భసంచి కూడా పొర అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు 2 days తర్వాత మళ్ళీ స్కానింగ్కి పిలుస్తాం. 2 days తర్వాత స్కానింగ్లో మనకి ఆల్మోస్ట్ ఎగ్ కరెక్ట్ సైజ్ వచ్చింది అంటే అరౌండ్ 18 mm ఆర్ 19 mm ఆర్ 20 mm వచ్చింది అన్నప్పుడు అండ్ గర్భసంచి యొక్క లైనింగ్ కూడా మనకి అడిక్వేట్ సైజ్ అంటే 7 mm వరకు వచ్చింది అన్నప్పుడు మనం ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ పెడతాం అన్నమాట. సో దాన్నే ట్రిగర్ ఇంజెక్షన్ అంటారనమాట. సో ఈ ఎగ్ ఇంజెక్షన్ ఎందుకు పెడతామంటే ఎగ్ అనేది విడుదల అవ్వాలి. సో విడుదల అయినప్పుడు విడుదల అవుతుందా లేదా అనేది కూడా మళ్ళీ మనం స్కానింగ్లో చెక్ చేస్తాం. సో మనం నెక్స్ట్ డే స్కానింగ్లో 20 వరకు వచ్చింది, లైనింగ్ కూడా బాగుంది అండ్ బ్లడ్ సప్లై అంతా బాగుంది అంటే మనం ఇంజెక్షన్ ఇస్తాం. ఇంజెక్షన్ ఇచ్చినాక 36 hours సపోజ్ ఈరోజు ఈవినింగ్ కనుక ఇంజెక్షన్ ఇచ్చినట్టయితే నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే మనం స్కానింగ్కి పిలుస్తాం. స్కానింగ్లో ఏం చేస్తాం, లైనింగ్ ఎలా ఉంది ప్యాటర్న్ అది చెక్ చేసుకుంటాం. అలాగే ఎగ్ విడుదలైందా లేదా. సో ఎగ్ విడుదల అయినప్పుడు ఏం కనిపిస్తుంది అంటే ఎగ్ వాల్ అనేది ఇప్పుడు 19 mm ఉందంటే కంప్లీట్గా కొలాప్స్ అవుతుంది. సో కొలాప్స్ అవ్వడంతో పాటు చుట్టుపక్కల ఫ్లూయిడ్ ఎగ్ నుంచి విడుదలైన ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో వాటర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది మనకి గర్భసంచి చుట్టూ చేరుతుందన్నమాట. సో మనకి లోపల ఫ్లూయిడ్ ఉంది అంటే నీరు ఉంది అండ్ ఎగ్ అనేది కొలాప్స్ అయినప్పుడు మనం ఎగ్ రిలీజ్ అయింది అన్నట్టు కన్ఫర్మ్ చేసుకుంటాం. సో దీన్ని ఫాలిక్యులర్ స్టడీ అంటారు. ఇన్ కేస్ మనం డే 9కి వచ్చినప్పుడు దీనివల్ల మనం ఫర్దర్గా ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది కూడా డిసైడ్ చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే మనం డే 9కి వస్తాం. డే 9కి వచ్చినప్పుడు పేషెంట్ స్కాన్లో చూసినప్పుడు ఎగ్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా లేదు.
సో సపోజ్ 14 or 16 ఉండాల్సిన ఎగ్ మనకు ఓన్లీ అరౌండ్ 10 mm ఉంది అన్నప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, ఫర్దర్గా ఎగ్ డెవలప్మెంట్ కోసం మనం ఇంజెక్షన్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం. దానితో పాటు ఇంకొక కండిషన్లో ఎగ్ డెవలప్ అవుతూ ఉంటుంది. సపోజ్ 15-16 mmకి వచ్చింది, బట్ లైనింగ్ అనేది సరిగ్గా రాలేదు. అప్పుడు ఆ కండిషన్లో ఏం చేయాలి అంటే లైనింగ్ని డెవలప్ చేయడానికి మనం టాబ్లెట్స్ యాడ్ చేస్తాం. సో మళ్ళీ ఫర్దర్గా ఒక 2 days తర్వాత స్కానింగ్ చెక్ చేస్తాం, ఎగ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుందా లేదా, అలాగే మనం పెట్టిన టాబ్లెట్కి గర్భసంచి యొక్క పొర అనేది రెస్పాండ్ అవుతుందా లేదా చూసుకుంటాం. సో ఈ ఫాలిక్యులర్ స్టడీ బట్టి మనం ఏం చేస్తామంటే ఎగ్ మెచ్యూరిటీ ఒకటి చూసుకుంటాం. సో ప్రెగ్నెన్సీ ఇచ్చే ఎగ్గా కాదా, ఎగ్ డెవలప్మెంట్ ఎలా ఉంది, సో వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రేట్ కానీ ఐఓఐ ప్రెగ్నెన్సీ రేట్ కానీ సక్సెస్ ఉంటుందా లేదా అనేది కూడా మనం కపుల్స్తో డిస్కస్ చేయొచ్చు. సో ఎగ్ డెవలప్మెంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ గర్భసంచి పొర ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ వాళ్ళకి మనం దానికి అకార్డింగ్గా ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫాలిక్యులర్ స్టడీ. థ్యాంక్ యూ.